అక్కడ ఇది ఆన్ చేయడము, ఇది సైడ్ లాక్, ఇది డిక్కీ, ఓకేనా. ఇది బండి రెగ్యులేటర్, ఇది స్టార్ట్ బటన్, ఇది 1 స్పీడ్ కంట్రోలింగ్, ఇది రివర్స్, ఇది లాంగ్ అండ్ షార్ట్, ఇది ఇండికేటర్స్, ఓకేనా. ఇది హార్న్, ఓకేనా. బండి ఇలా ఉంటుంది, ఒకసారికి ఆన్ చేస్తే ఇలా ఉంటుంది. పీ పడింది కదా, మూవ్ అవ్వాలంటే ప్రెస్ చేసి వదిలితే మూవ్ అవుతుంది. లైట్ రౌండ్ రేజ్ లైట్గా ఇవ్వండి, కొంచెం కొంచెం చిన్నగా చిన్నగా చిన్నగా. హాయ్ సిస్టర్స్, ఇది మన తాడపత్రులు అనమాట. అక్క స్కూటీ ఎలా నడపాలి అనే ట్రైనింగ్ అయితే ఇస్తుందన్నమాట. ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. అక్క ఎంత కాస్ట్ తీసుకుంటుంది. ఈ స్కూటీ ట్రైనింగ్ అయితే ఏజ్తో అవసరం లేదు, ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇంకా వెయిట్తో కూడా సంబంధం లేదు, అక్క అయితే నేర్పిస్తుంది మీకు. కంప్లీట్ అయిపోతున్నాము, అందుకని కేక్ కటింగ్ అని పెట్టుకుంటున్నాము. మామూలుగా 9 months అవుతుంది స్టార్ట్ చేసి. 9 months లో ఇంతమంది అయ్యారు. అంటే ఎన్నాళ్ళు పడుతుంది నేర్చుకునేది? వాళ్ళ హుషారుని బట్టి ఇన్ని డేస్ ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కరు హుషారు ఒక్కొక్కరులా ఉంటుంది కదా, మనం ఇంత డేస్ చెప్పలేము. కానీ మామూలుగా 1 week తీసుకుంటాము, చూస్తాము, ఓకే పర్లేదు అనిపిస్తే మళ్ళీ కంటిన్యూ అవుతారు వాళ్ళు. ఎట్లక్క వీళ్ళు ఇప్పుడు నేర్చుకుంటారు, వీళ్ళకి లైసెన్స్ కూడా మీరు ఇప్పిస్తారా? ఇప్పిస్తాము, కానీ అమౌంట్ వాళ్ళకి ఆర్టీఓ ఆఫీస్లో కట్టబడతారు. మనకైతే ₹1 ఛార్జ్ లేదు, మనం నేర్పించిన ట్రైనింగ్ వరకు. ఎంత కాస్ట్? వారానికి ₹1000, నెలకైతే 3500, మంత్లీ. ఒకవేళ పికప్ డ్రాప్ పెట్టుకుంటే 300. అంటే ఇంటి దగ్గరికి పోయి పిలుచుకొని రావాలంటే 300. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు. వాళ్ళ హుషారుని బట్టి నేర్పిస్తాను అనమాట. ఒకవేళ వాళ్ళ వెహికల్ తెచ్చుకున్నా వాళ్ళ వెహికల్ డ్రైవ్ చేపిస్తాము. లేదు మాకు వెహికల్ లేదండి, మీరే మీ వెహికల్ ట్రై చేపమంటే మా వెహికల్ మేము ట్రై చేపిస్తాము. ఒకవేళ నేర్చుకున్న తర్వాత కూడా వాళ్ళు బండి తెచ్చుకుంటే 2 days ఫ్రీగా నేర్పిస్తాము. ఫ్రీ వాళ్ళ వెహికల్ తెచ్చుకుంటే. మన ఇప్పుడైతే మన వెహికల్ నేర్పిస్తాము. మన వెహికల్ అయితే ఎక్స్ట్రా చార్జెస్ అట్లేం లేదు. వాళ్ళ వెహికల్ ఉంటే ఇంకా 500 తక్కువే ఉంటుంది, కానీ ఎక్స్ట్రా చార్జ్ అయితే ఉండదు. కాస్ట్ అయితే ఇంతే కాస్ట్. వాళ్ళ వెహికల్ నేర్చుకుంటే కొద్దిగా కన్వీనియంట్ గా ఉంటుంది బయట తిరగడానికి కూడా. అవునవును, అయినా దీంట్లో నేర్చుకున్నాక ఏ వెహికల్ ట్రై చేయగలుగుతారు. $200 కస్టమర్స్ అయితే వచ్చారు అక్కకి, అందుకు కేక్ వస్తుంది అక్క. హ్యాపీ స్కూటీ డ్రైవ్. ఓకే అక్క, ఓకే. మీరు స్కూటీలే కాదు ఎయిర్ప్లేన్ లో చదవాలి. అక్కర్లో అయితే 200 కస్టమర్స్ అయితే పూర్తిగా చేస్తున్నారు కాబట్టి కేకు అయితే తింటున్నాం. అంటే అక్కకి ఎట్లా పడుతున్నారు? ఏమన్నా అడ్వాన్స్ కట్టినారు అక్క? స్టార్టింగ్ కట్టలేదు. బాగా నేర్పిస్తున్నారు అక్క. అక్క 2 నెలల నుంచి నేర్చుకుంటారు, బాగానే నేర్పిస్తున్నారు అక్క. అవునా అక్క? ఇంకా మీరు రిపేర్ చేస్తారా అక్క గాడికి? ఎవరైనా రాని నేర్చుకుంటారా? తప్పకుండా బాగా నేర్పిస్తారా? మీరు ఓన్ స్కూటీనా అక్కదేనా? వారం రోజులలో నేను తోలగలుగుతున్నాను.
బాగా నేర్పిస్తారు, చాలా హ్యాపీగా నేర్పిస్తారు. అంటే ఏమన్నా అక్క అరచడము అట్లా ఏం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే ఇండికేటర్లు ఎట్లా వేస్తారు? ప్రతిదీ ఉంటుంది మన దగ్గర, ప్రతిదీ చాలా ఓపికగా చెప్తుంది. అసలు అరవడం కానీ అట్లా ఏముండదు, చాలా ఫ్రెండ్లీగా చెప్తుంది. నేను వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పోస్టర్ ఉండిస్తే దాన్ని చూసి వచ్చాను. అక్క పోస్టర్లు వేసినారా? స్టార్టింగ్ పోస్టర్ వేసి కదా, అక్కడ పోస్టర్ చూసి నేను వచ్చాను. నాకు అసలు సైకిల్ కూడా రాదు. వచ్చినప్పుడు అడిగాను, అక్క నాకు అసలు సైకిల్ కూడా రాదు, ఏంటక్క అంటే నీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా, ఏం పర్లేదు అని చెప్పింది. అట్లానే నేను 3 weeks లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డ్రాప్ అయింది. ఇంకా మీరు ఏం చేస్తారు? నేను నేర్చుకోబట్టి 1 week లోనే నేర్చుకున్నాను. ఫస్ట్ రోజే స్టార్టింగ్ అన్ని బేసెస్ అన్ని చూపించింది. చాలా బాగా చూపించింది. అక్క పర్వాలేదు అక్క, వీళ్ళందరూ చెప్పినట్టు బెస్ట్ ఫ్రెండ్ లాగా చూసుకుంటుంది. అసలు బాగా చూసుకుంటారు. అంటే స్టార్టింగ్ అడ్వాన్స్ ఇస్తారా అక్కకి, లేకపోతే నిదానం ఇస్తారా? ఫస్ట్ ఒక రోజు చూస్తాము వాళ్ళ టాలెంట్ ఎంత ఉంటుంది అనేది. రెండో రోజు అమౌంట్ పే చేస్తారు. అమౌంట్ పే చేస్తే వాళ్ళకి కొంచెం నేర్చుకోవాలని హుషారు ఉంటుంది అనమాట. సెకండ్ డే అమౌంట్ పే చేయాలి, మళ్ళీ కంటిన్యూ అయిపోతే ఇంకా నీట్ గా కంప్లీట్ చేస్తాము. మధ్యలో ఎవరైనా డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు ఇట్లా అమౌంట్ కట్టి? అట్లా ఏం లేదు, అట్లా ఒకరు కూడా లేదు ఇంతవరకు నా దగ్గర, అట్లా ఒకరు కూడా కాలేదు. పూర్తి కంప్లీట్ అయితే అయిపోతుంది, వెనకైతే ఎవరు అంటే మీరు ఏమన్నా నేర్చుకునేటప్పుడు మొహమాటం పడతారు ఇట్లా అందరు చూస్తుంటారు? అట్లా ఏం లేదు. మా అక్క ధైర్యం ఆమె ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి బాగా ధైర్యంగా నేర్చుకుంటారు. చాలా మంది, కొంతమంది మొమాట పడతారు కానీ ఆధారపడకూడదు, వాళ్ళు ఓన్ గా ట్రై చేయాలని యూజ్ అవ్వాలని చెప్పేసి పెట్టుకున్నా. దీంట్లో ₹1 లాభం లేదు, నాకు నష్టమే ఉంటుంది కానీ లాభం అయితే ఏం లేదు. అందరూ బతకాలని చెప్పేసి స్టార్ట్ చేశాను అంతే. డ్రైవింగ్ ఖచ్చితంగా రావాలి, కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ప్రతి హౌస్ కి ఇంట్లో మొగోళ్ళని ఎదురు చూడలేము కదా, ఎంత అవసరం ఉంటుంది, మాకన్నా అవసరాలు ఉంటాయి, ఎవరిని పిలిచలేం కదా. బయటకు వెళ్ళడం ఉంటాయి కదా పనులు. ఓన్ గా నేనే అంతా ఇది మెయింటైన్ చేస్తున్నాను. ఎవరు నాకైతే సపోర్ట్ అది ఎవరు లేరు, నేను ఒక్కదానే ట్రై చేసుకుంటూ వెళ్తున్నాను కదా. ఇంకా లేడీస్ వాళ్ళు తాడపత్రులు ఇంకా చాలా మంది ఉంటారు కానీ లేడీస్ అంటే వాళ్ళు కొద్దిగా భయపడతారు. భయం ఎందుకు, భయపడకూడదు. మగోళ్ళకి మనం ధైర్యంగా ముందుకు వస్తేనే వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళ కోసం చెప్పండి, రాండి నేర్చుకోండి. ఏమైతే 1 day 2 days చాలా కొద్దిగా భయం ఎక్కువ ఉన్నింది. ఇప్పుడు షవర్ అవుతాను చేతులు, కానీ 3 days నుంచి ఇంకా ఫుల్ మంచి ఆమె తోలుతుంది బండి. మెయిన్ ఏంటంటే అక్క బాగా ఫ్రెండ్లీగా ఉంటది, అది మెయిన్. చూడండి అక్కలారా, అక్క అయితే ఫ్రెండ్లీగా నేర్పిస్తుంది. మీరైతే అదే కిచెన్ లో వంటలు వండుకుంటూ అట్లే ఉండకండి, అక్క కాడికి వచ్చి నేర్చుకోండి డ్రైవింగ్, మీకే ఉపయోగపడుతుంది. ఎవరి గురించి ఆలోచన చేయకండి, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు వీళ్ళు ఇలా అనుకుంటున్నారని ఆలోచన చేయకండి. మీరు మనకు ఒక చిన్న అవసరం ఉన్నా కూడా మనం బయటకు వెళ్ళి తెచ్చుకోలేము. అదే మనం స్కూటీ నేర్చుకున్నా, లే కారు కానీ స్కూటీ కానీ నేర్చుకుంటే మనం కాలం నిలబడచ్చు. అందుకోసం మీరు ట్రై చేస్తున్నా. ఎవరన్నా ఒకవేళ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి నేర్చుకోండి. థ్యాంక్ యూ.
స్కూటీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే అక్కకైతే ఫోన్ చేయండి.